జిల్లా వైద్య శాఖలో 2 రోజులు గడవక ముందే వరుస సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా గొల్లగూడ హాస్పిటల్లో అయితే ఉన్నాము. ఇక్కడైతే మొన్న జరిగినటువంటి ఘటన మరొక ముందే కుర్చీలో డెలివరీ అయినటువంటి ఘటన మరొక ముందే మరొక సంఘటన అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చింది. అసలు విషయము ఏంది అని వరుస పర్యటనలు చేస్తూ ఉన్న జిల్లా కలెక్టర్ గారు, జిల్లా వైద్యాధికారి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా కూడా రోజు రోజుకు దారుణాలు అయితే బయటికి వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది ఈ వైద్య శాఖలో? అసలు నిన్న జరిగినటువంటి దేవరకొండ ఘటనలో కూడా వాళ్ళకి ఇప్పటికే షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు, నిర్లక్ష్యం వహించిన స్టాఫ్ నర్సుల మీద. కానీ ఈ నల్గొండ జిల్లా సెంటర్లో కూడా ఏం జరుగుతూ ఉంది, ఏంది, వాళ్ళ బంధువులు కూడా మన దగ్గరనే ఉన్నారు. వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వస్తే మంచిగానే ఉందని స్కానింగ్ రిపోర్ట్ అన్నీ చేసిరు. మళ్ళా ఆపరేషన్ చేసి గుండె హార్ట్ బీట్ అన్నీ చూసిరు. ఆపరేషన్కి రాసిరు, చచ్చిపోయిందని మళ్ళా పెట్టిరు సార్. అబ్బాయి మేము మొన్న వచ్చినాం సార్. 3 రోజులు అవుతుందా? రాత్రి అన్ని టెస్టులు కూడా టెస్టులు అన్నీ చేసిరు. ఏమని చెప్పారు? టెస్ట్ చేసి అది హార్ట్ బీట్ చూసిరు, స్కానింగ్ తీసిరు. మంచిగా ఉంది, పాప బాగుండు, ఆపరేషన్కి రాస్తున్నాను రాసిండు సార్. మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోతామని చెప్పి వెళ్ళిపోయారంట కదా? ప్రైవేట్కి పోదామని పోయినాం. బయటికి పోతే అందరు వచ్చి చుట్టూ కమ్ముకొని పోనీయమని తీసుకొని వచ్చారు. పెద్ద సార్ వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి రారని తీసుకొని వచ్చారు సార్. అయితే వచ్చినాం మేము. ఇక వచ్చినాక మళ్ళీ హార్ట్ బీట్ చూసిరు, స్కానింగ్ తీసిరు, అన్నీ తీసిరు. బాగుండు, ఆపరేషన్కి రాస్తామని రాసిరు సార్. రాసిరు. ఇక ఆపరేషన్ చేసిరు. ఇక పిల్లగాడు చచ్చిపోయినా తెచ్చి ఆడబెట్టారు. ఇక మీకు చూపించలేదా? మాకు చూపించారు. ఇక బయటికి తెచ్చి చచ్చినాక చచ్చిపోయిండని నేను అలానే ఉన్నా. ఇలా చూపించండి ఇక తీసుకొచ్చి. పోతే మళ్ళీ అడ్డం వచ్చి మళ్ళా బయటికి తీసుకుపోయిన వాళ్ళు మా కోడలు తీసుకొని పోతే కానీ మళ్ళీ మేము కాగితాలు ఏమేమి మళ్ళీ 3 రోజులు ఇవ్వడం ఉండి మళ్ళీ పోతారా మా మీద బదనాం పెట్టి పిల్లగాడు బాగానే ఉండు, తల్లి బాగానే ఉంటుందని ఆప్షన్ చేసారు. తీసుకుపోయారు. మళ్ళీ బెడ్ గుండె కొట్టుకుంటలేదని మళ్ళీ ఆడబెట్టారు. మేము పిల్లలు కూడా లేకుండా చేపియాలి. 2 బిడ్డలు పెద్ద ఆప్షన్ అయ్యింది. ఇక కొడుకైనా బిడ్డ అయినా చేయరాయని చెప్పినాం. మళ్ళీ ఈ పిల్లగాయన అట్ట కాగానే మళ్ళీ ఈ తిరగ కూడా వేయలేదట. ఓకే, డ్యూటీ డాక్టర్ చేశారా, నర్సు కూడా పిలిచారా మిమ్మల్ని పోయిన తర్వాత? డాక్టర్ మేడం. ఇప్పుడు ఆమె చేసిందా ఆపరేషన్? ఆమె చేసింది. సార్ ఉండు ఆడ ఇంకొక ఆయన మేడం ఉంది. వాళ్ళ పక్కన అల్లుడు సార్, ఒక సార్ ఉండు, నర్సులు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎవరైనా అధికారులు కానీ పోలీసులు కానీ వచ్చారా మీ దగ్గరకి? వీళ్ళకైతే రాలేదు సార్. పక్కన మా ఆయన కలిసిర్రు. మిమ్మల్ని వచ్చి చూడలేదా? పూటలు దింపుకోపోయారు. ఏమన్నా పరిహారం ఇస్తా అన్నారా మీకు? నాకు తెలియదు సార్, చెప్పలేనా ముందల చూసి బాయనం బయటికి వెళ్ళి రాయనమ్మటి. ఈ పాప బాగుంది, పెద్ద పానానికి చిన్న పానానికి ఏ ఇబ్బందులు లేవు, ఏం కాదు. ఇక గ్యారెంటీ మంచిగానే ఉంది. 20 రోజులు టైం ఉంది కదా ఆపరేషన్కు. ఇప్పుడు సర్జరీ ఇప్పుడు ట్రీట్మెంట్స్ తోటి తక్కువ అవుతుంది, ఏం కాదని అన్నారు సార్. అన్నాక మళ్ళీ తెల్లారి వచ్చి ఇక నైట్ ఏం లేదు, ఏదేం లేదు. మళ్ళీ నిన్న 10 గంటలకు వచ్చేది. వస్తానని స్కానింగ్ తీసి అన్నీ చేసి ఏ ఇబ్బంది ఉన్నా చూస్తా అనేది. నిన్న రాలేదు సార్. నిన్న రాకుండా ఏమో వాళ్ళకి ఇబ్బంది జరిగిందని అందరు ట్రైకులు ఉంటారు సార్. ట్రైకులు ఉంటే ఏమో సీరియస్గా ఉంది చేపట్టి ఏమైనా పట్టించుకోకుండా ఉంటారికే అప్పటికి 2 రోజులు 3 రోజులు అవుతారికనే ఎఫెక్ట్ అయింది సార్. ఎఫెక్ట్ అయ్యి మేము ఇక మా నుంచి కాదు, ఆమె లేవలేకుండా పండలేకుంటుంది, ఇబ్బంది ఉంది చేపట్టి మేము ప్రైవేట్ హాస్పిటల్కి పోతాం. డబ్బులు ఖర్చు అయినా ఏం లేదు, చిన్న పానానికి పెద్ద పానానికి ఇబ్బంది అవుతుంది. ఇక మా డబ్బులు ఖర్చు అయిన అప్పైనా చేపించుకుంటామని పోతాం. ముందర ఇక వాళ్ళు డాక్టర్లు అటువరకు లేరు. ఇక అలా ఉన్న సిబ్బందులు మా అడ్డం తిరిగి ఆటో పట్టుకొని 10 మంది అడ్డం తిరిగారు. 10 మంది అడ్డం తిరిగి మెసలకుండా మేము పోతే మా జాబులు పోతాయి, మమ్మల్ని సస్పెండ్ చేస్తారు, మీరు పోవద్దు, ఇన్నే ఉండాలంటే. చచ్చిపోతే ఎట్టుందంటే ఏం చావద్దు, మేము చూసుకుంటామని. ఏం కాదు మేము చూసుకుంటామని డాక్టర్ అమ్మ వచ్చింది. నేను చూసుకుంటా అంటే మమ్మల్ని బదనాం చేస్తే సెల్లులలో పెట్టారు. ఇప్పుడు అంటే ఎవరు పెట్టారో మాకు తెలియదు సార్. ఆడ ఇక ఒకటి ఇష్యూ జరిగితే 10 మంది 10 తీరుగా చేస్తారు. వాళ్ళు జరిగిన చరిత్ర పెట్టిర్రు.
అయితే వాళ్ళు చూసుకున్నామా అదే కక్షతోటి ఆపరేషన్ చేస్తాను 20 రోజుల తర్వాత చేస్తాను ఆపరేషన్ అప్పటికప్పుడు చేస్తాను స్కానింగ్ తీసి పాప బాగుంది ఏం ఆరోగ్యంగా బాగుంది ఏ ఇబ్బంది లేదు ఆపరేషన్ చేస్తాను చేసి చిన్న ఫస్ట్ పుట్టంగానే పాప కొద్దిగా చిన్న కొట్టుకుంటూ గుండె ఏం కాదు సాల్వ్ అవుతుంది అండి ఆ తర్వాత మళ్ళీ ఏమైంది డెడ్ అయిందని చెప్పారు డెడ్ అయినాక మేము చూపిస్తే మొత్తం గాయాలు అయినాయి మెడ మీద గాయాలు షాజు మీద గాయాలు అయి ఉన్నాయి ఆమె కావాలని మేము ఏదో సెల్లులలో పెట్టిరని మేము ఎవరో పెడితే మా మీద కక్ష కట్టి వీళ్ళు రాధాంతం చేసిరు నన్ను బాణం చేసిరని ఆ కక్షతోటి మెంటల్గా డైవర్ట్ అయ్యి మా పిల్లగాని పానం దారదత్తంగా తీసింది మీరు దయచేసి మా డాక్టర్ ఉన్నారా నర్సు ఉన్నారా ఆ డాక్టర్ అమ్మ వచ్చింది అప్పుడు నర్సులు ఉండరు మేము వెళ్ళిపోతుంటే నర్సులు ఫోన్ చేస్తే డాక్టర్ అమ్మ వచ్చింది మళ్ళీ ధర్నా చేసేటోళ్ళు ఇట్లా పోతుర్రు ప్రస్తుతం మనం ఆసుపత్రి సూపరింటెండెంట్ దగ్గర ఉన్నాము చెప్పండి సార్ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మన కుర్చీలో డెలివరీ అయింది దాంతోపాటుగా ఈరోజు కూడా ఒక బాబు చనిపోవడం జరిగింది అసలు ఏం జరుగుతా ఉంది ఇది మొన్న జరిగిన ఇన్సిడెన్స్ విచారకరం యాక్చువల్గా అక్కడి నుంచి మనకి హాస్పిటల్కి రావడంతో మనం అడ్మిట్ చేసుకుని ఆ పేషెంట్ని డెలివరీ టేబుల్స్ ఖాళీ లేకపోవడంతో ఆటోమేటిక్గా వాళ్ళని ఇంకో టేబుల్ అడ్జస్ట్ చేసి వాళ్ళని చేయమంటే వాళ్ళు టాయిలెట్కి వెళ్ళి వచ్చారనమాట మధ్యలో నడవమని చెప్పారనమాట ఇంకా డైలటేషన్ అవ్వకపోవటం వల్ల కొంచెం నడవమని చెప్తే నడుస్తా ఆమె టాయిలెట్ వచ్చిందని చెప్పి టాయిలెట్కి వెళ్ళి రాగానే ఆ టాయిలెట్లోనే ఆమెకి పెయిన్స్ స్టార్ట్ అవ్వగానే బయటకు వచ్చింది వచ్చి ఆ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది ఆ అరుపుతోటి ఇమీడియట్గా స్ట్రెయిన్ తోటి ఆటోమేటిక్గా డెలివరీ బిడ్డ బయటికి రావడంతో ఈ సౌండ్ విని సిస్టర్స్ నర్సింగ్ స్టాఫ్ కూడా వచ్చి చేశారు ఈ లోపల వాళ్ళ మదరు అత్తగారు ఉండటంతో వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన మెమో ఇవ్వటం జరిగింది షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ డాక్టర్స్ వేయడం వల్ల ఆ డాక్టర్స్ నిన్న ఇలాగ మాస్ క్యాజువల్ మీద వెళ్తాము మాకు చాలా స్ట్రెస్గా ఉంది అక్కడ వర్క్ చేయటము అందరూ పేషెంట్స్ వాళ్ళు డైరెక్ట్గా లోపలికి వచ్చి కొంచెం మాకు ఇది ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు మాస్ క్యాజువల్ వెళ్తున్నాము మాకు స్ట్రెస్ ఎక్కువ అవుతుందని చెప్పి వాళ్ళు అనడంతో ఆ రోజు నిన్న వాళ్ళు రాకపోవడంతో ఉన్న ప్రొఫెసర్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ వాళ్ళే నైట్ డ్యూటీ చేశారనమాట నైట్ డ్యూటీ చేసేటప్పుడు ఒక పేషెంట్ ఇలాగ ఫీవర్ తోటి ప్రెగ్నెంట్ పేషెంట్ ఫీవర్ తోటి అబ్డామినల్ పెయిన్ కడుపు నొప్పి తోటి ఉంటే వాళ్ళు వెళ్ళిపోతుంటే నేనే చూసి వాళ్ళని లోపల తీసుకొచ్చి చూస్తే మేడం చూసి హెచ్ఓడి మేడం చూసి ఆటోమేటిక్గా నిన్న డ్యూటీలో ఉన్నారు మేడం వాళ్ళు మాస్ క్యాజువల్లో ఉండటం వల్ల హెచ్ఓడి మేడమే డ్యూటీలో ఉండటం వల్ల ఆమె మేడం పరీక్ష చేసి అర్జెంటుగా సెక్షన్ చేశారనమాట సెక్షన్ చేసిన తర్వాత ఆ పేషెంట్ సెక్షన్ చేసిన ఇది ఆల్రెడీ ఆ మేడం ప్రకారము చెప్పిన దాన్ని బట్టి లోపల ఆల్రెడీ అంటే యూట్రస్ ముందు 2 సిజేరియన్ సెక్షన్స్ జరిగినాయి ఆ యూట్రస్ వీక్నెస్ తోటి ఆల్రెడీ తల బయటకు వచ్చిందని అని చెప్పారనమాట ఇంకా బేబీని తీసి చేశారు బేబీ డెత్ బయటకు వచ్చేటప్పటికే డెత్ అయ్యి ఉంది అని చెప్పడం జరిగింది అది అంటే వాళ్ళకి డెలివరీ డేట్ రాకముందే వచ్చే నెల 25వ తారీఖు డేట్ ఉందనగా మీరు కావాలని చెప్పి చేశారని అంటున్నారు అంటే బేబీ స్ట్రెస్లో ఉందన్నమాట మనకి పల్స్ రేటు అవన్నీ తగ్గిపోయినాయి అనమాట పడిపోయింది వన్ ఆఫ్ ది ఇండికేషన్ సిజేరియన్ చేయటము ఇమీడియట్గా బేబీని తీసేయటము లోపల స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చేస్తారని చెప్పి మేడం చెప్పారనమాట వన్ ఆఫ్ ది ఇండికేషన్ ఫర్ సిజేరియన్ అనమాట బేబీ ఏమైనా కాంప్రమైజ్ స్టేట్లో ఉంది అంటే ఆ టైంలో సిజేరియన్ సెక్షన్ చేయటం నిన్న ఆ టైప్లో ఉండటం వల్లనే మేడం చేశాను అది దాంట్లో తీరా చూస్తే అది యాక్చువల్గా మేడము నేను అంటే అసోసియేట్ ప్రొఫెసర్ కూడా ఉన్నారు బాల సరస్వతి అని ఇద్దరు కలిసి మేడము బాల సరస్వతి చేసి మేడంను పిలిచారంట ఇది వూండ్ డిస్టెన్స్ అంటే సెపరేట్ అయిపోయి ఉంది దాని నుంచే ఆ పల్స్ రేట్ తగ్గటం అటువంటివి ఉండొచ్చు అది ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు అది ఇప్పుడు వాళ్ళు పోలీసు శాఖ వాళ్ళందరూ కలెక్టర్ ఆదేశం ద్వారా మేరకు పేషెంట్స్ దీని విషయం గురించి అని చెప్పి పోలీసు వీళ్ళు వచ్చి వాళ్ళ పేషెంట్ దాన్ని బట్టి పోలీస్ ఎఫ్ఐఆర్ బుక్ చేశారంట పేషెంట్ ఆ బేబీకి పోస్ట్ మార్టం చేస్తారని చెప్పారనమాట దాన్ని బట్టి చేసి అది దాని ఫైనల్గా దాని
కారణం అసలు ఏం జరిగిందో అదంతా తెలుస్తుంది దాంట్లో. అది వాళ్ళ బంధువులు అయితే ఇది వాళ్ళు కావాలని చెప్పి చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు జరిగిన విషయం ఏంటంటే ఆ బాబుకు కూడా మనం చూసుకున్నట్టయితే ఒంటి మీద గుండె మీద చిన్న గాయం అయితే కనిపిస్తూ ఉంది. అసలు వాళ్ళు ఇటు మన సూపరింటెండెంట్ వివరణ కోరగా వాళ్ళు సిపిఆర్ చేశారు, అందుకనే గాయమైంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే వాళ్ళకి డెలివరీ టైం రాకముందే కావాలని చెప్పి నర్సులు ఆపరేషన్ అయితే చేయడం అయితే జరిగిందని చెప్పి వాళ్ళ బంధువులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి ఇలాంటి ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం. జిల్లా కలెక్టర్ కూడా దీని మీద స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధిత ఎవరైతే బాధ్యులైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకునే చర్యలు తీసుకోవాలని చెప్పి క్యూన్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.